యోబు గ్రంథం 14వ అధ్యాయం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి తీసిన వారు మైక్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి చదవడానికి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందరు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు. చాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మమ్మల్ని వెకిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సభలకు నా ప్రభా బట్టి నా ప్రభా మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, జ్ఞానం లేని వాడు తండ్రి. నాకు మాకు కావాల్సినటువంటి మాటలను మీరు వినిపించి ఈ సభలను నా ప్రభా మాకందరికీ ప్రయోజనకరంగా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యోబు ఒకసారి రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు తనకి కనిపించినటువంటి ఒక దృశ్యాన్ని గురించి చాలా చక్కగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, తాను వెళ్ళేటప్పుడట ఒక చెట్టు నరకబడిందట. చెట్టు నరకబడిన తర్వాత అనుకున్నాడు, చెట్టు చచ్చిపోయింది, ఇక చెట్టుకి జీవం లేదు, ఇక మళ్ళీ తిరిగి లేవదు అనుకున్నాడు. కానీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ అదే రోడ్డు మీద తాను ప్రయాణం చేయవలసి వచ్చింది. వచ్చినప్పుడు చూస్తే చనిపోయింది అనుకున్నటువంటి చెట్టు మళ్ళీ చిగురు పెట్టిందట. ఆ విషయాలు రాస్తున్నాను. 7వ వచనంలో, వృక్షము నరకబడని ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అందరితో ఆగిపోతే బాగు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి యోబుకి ఒక అనుమానం వచ్చింది. అది 10వ వచనంలో రాశాడు. చెట్టు నరకబడినప్పుడు చిగుర్చింది, చచ్చిపోలేదు అది. కానీ నరుడు మరణమై లేస్తారా? చెట్టు నరకబడినప్పుడు తిరిగి లేచింది కదా, తిరిగి జీవించింది కదా. మరి మనిషి కూడా ఒక రోజున నరకబడతాడు, మనిషి కూడా ఒక రోజున మరణిస్తాడు. ఆ మరణించిన మనిషి ఏమైపోతాడు? ఎప్పుడైనా అనిపించిందా మనకి? ఎప్పుడైనా ఇటువంటి దృశ్యాలు చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు మనలో ఎప్పుడైనా కలిగాయా? కానీ యోబుకు కలిగింది. మనిషి మరణమయ్యేప్పుడు ఏమైపోతాడు? వాడు మళ్ళీ చిగురుస్తాడా? మీ దగ్గర మన సమాధానం ఉందా? చిగురుస్తాడా? ఏమవుతాడు మనిషి? ఆలోచించారా? మన కళ్ళ ముందే ఎన్నో శవాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్నో మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. మన కుటుంబాలలో కూడా ఎంతో మంది మరణించారు. మరణించిన తర్వాత 2వ రోజు 3వ రోజు సమాధి చేసి వస్తున్నాం. 5వ రోజు 10వ రోజు కృతజ్ఞతా కూటం పెట్టుకుంటున్నాం. 1 సంవత్సరం అయిన తర్వాత జ్ఞాపకార్థ కూటం ఉంటుంది. ఆ తర్వాత వారు మనకి జ్ఞాపకమే రావు. జరిగేటటువంటిది. మనిషి మరణమైపోయిన తర్వాత ఏమవుతాడు? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు. యోబుకి ప్రశ్న మాత్రమే ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు కాబట్టి. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు దానికి జవాబు కూడా ఉంది. ఎప్పుడన్నా ఆలోచించారా? మనిషి మరణించిన తరువాత ఏమైపోతాడు? నీ కళ్ళ ముందు మరణించిన వారు ఏమైపోయారు? సాధారణంగా మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మరణించిన తరువాత జీవితం లేదిక అన్నట్టుగానే మనం పరుగులు తీస్తూ ఉన్నాం. ఏమైపోతామో మనకి తెలియదు. ఏమైపోతాం మనం చెప్పండి? మనం క్రైస్తవులముగా దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారముగా మనం మరణించిన తరువాత మనం ఏమైపోతాం? ఇది విషయం మనం తెలుసుకోవాలి. ఈ రోజు వరకు కూడా చాలా మంది మనిషి మరణించిన తరువాత జీవితం లేదు అనుకునే వారు కొంతమంది అయితే, కొంతమంది ఏమనుకుంటారంటే మరణించిన తరువాత శరీరం మట్టిలో కలిసిపోతుంది, తర్వాత ఏముందండి? ఆత్మ దయచేసిన
ఏం చేసుకుంటాడండి దేవుడు? ఏమన్నా మార్కెట్ పెట్టుకుంటాడా? మన ఆత్మలన్నీ కలెక్ట్ చేసి ఏమన్నా అది సంతలాగా ఏమైనా పెట్టుకుంటాడా? బజార్ ఏమైనా పెట్టుకుంటాడా? నో. ఈరోజు ఆత్మ యొక్క ప్రయాణం మనం తెలుసుకోవాలి. మనం మరణించిన తరువాత మనం ఏమవుతామో తెలుసుకోవాలి. మరణం తరువాత జీవితం లేదిక అనో లేకపోతే తెలియదు అనో ఉద్దేశం నీకున్నట్లయితే ఈ రోజుగా క్లియర్ గా దేవుడు నీతో మాట్లాడలేనాడు. మరణం అనేది మనిషి యొక్క జీవితానికి అంతము కాదు. ఇది మీరు రికార్డ్ చేసుకోవాలి. మరణం అనేది మనిషి యొక్క జీవితానికి అంతము కాదు. అది మరో ప్రపంచానికి అదొక ద్వారము లాంటిది. నువ్వు మరణించిన తర్వాత మరో ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నీవే ఈ ప్రపంచంలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో నీవు మరణించిన తర్వాత కూడా మరో ప్రపంచంలో నీవే జీవిస్తావు. యు విల్ లివ్. ఇక్కడ నీవు జీవించేటటువంటి జీవితం మహా అయితే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ నువ్వు మరణించిన తర్వాత నాకేమీ తెలియదు అనుకుంటున్నావు చూసావా? ఆ నువ్వే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కాదు నువ్వు జీవించేది. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు జీవించబోతూ ఉన్నావు. హల్లెలూయా. కానీ ఎక్కడ అది అన్వేషించబోతున్నాం. ఈరోజు రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు మరణించిన తర్వాత రెండు ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో మనం జీవిస్తాం. మరణం అనేది ట్రాన్స్ఫర్ లాంటిది. దట్స్ ఇట్. అంటే హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నా నేను, విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకుందాం. ఉదాహరణకి నేను ప్రపంచంలో లేకుండా పోయానా? ఎక్కడ లేను. నేను హైదరాబాద్ లో లేను. ఎక్కడున్నాను? విజయవాడలో ఉన్నా. నువ్వు కాకినాడలో మరణించిన తర్వాత కాకినాడలో ఉండవు, కానీ ఇంకో దగ్గర ఉంటావు. యూ విల్ బి లివింగ్. యూ విల్ నో దట్. నీకు తెలుసు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో తెలుసు, ఏ సంఘానికి వెళ్ళావో తెలుసు, నీ వారెవరో తెలుసు, నీ చుట్టూ ఉన్న జనులెవరో తెలుసు, ఎన్నిసార్లు వాక్యం విన్నావో తెలుసు, ఎన్నిసార్లు దేవుడు నేను గద్దించాడు, అన్ని తెలుస్తాయి నీకు అక్కడ. ఆలోచన అటువంటి జ్ఞానయుక్తంగానే మనం జీవించబోతూ ఉన్నాం. కానీ ఎక్కడ? ఆ ఊర్ల పేర్లు చెప్తాను ఈరోజు మీకు. దేవుణ్ణి మనము త్రిత్వముగా పరిగణిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు త్రిత్వమైనాడు. మానవుడిని తయారు చేసినప్పుడు మానవుడి గావుగా త్రిత్వముగానే సృజించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా కాదు. మనలో కూడా త్రిత్వం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా త్రిత్వమే. ఏమిటి అంటే నెంబర్ 1, మనకి ప్రాణం ఇచ్చాడు దేవుడు. ప్రాణం ఉందా లేదా? లేకపోతే మనం అందరం దెయ్యాలకు భయపడేవాళ్ళు. మనకి ప్రాణం ఉంది, నెంబర్ 1. రెండవది శరీరం ఇచ్చాడు. ఒకటి ప్రాణము, రెండవది శరీరము, మూడవది ఆత్మ ఇచ్చాడు మనకి. హల్లెలూయా. మనము కూడా ప్రాణాత్మ దేహములు. మనిషి అనేవాడు ప్రాణాత్మ దేహములు. ప్రాణము ఉంది, శరీరము ఉంది, మూడవది ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది అని నేను చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆత్మ ఉందని నమ్మకం మనకు కలవాలి. చాలాసార్లు మనం బయట కూడా వింటుంటాం. మరణించిన తర్వాత కొంతమంది వక్తలు మాట్లాడుతూ వారి ఆత్మకు శాంతి కలుగును గాక అని అంటుంటారు. అంటే చనిపోయిన వ్యక్తికి ఆత్మ కూడా ఉంది అని అందరూ నమ్ముతున్నారు. కానీ బైబిల్లో ఉంది చూడండి. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. చాలండి, నా వైపు చూడండి, తలలో పైకెత్తండి. దేవుడైనటువంటి యెహోవా మట్టితోటి మనిషిని తయారు చేసి వారి నాసికా రంధ్రములలో అంటే ముక్కులలో ఉఫ్ఫని ఊదాడట. ఊదినప్పుడు నరుడేమయ్యాడట? జీవాత్మను అయ్యాడట. దేవుడు వాని నాసికా రంధ్రములలో ఒక ఆత్మను వాయువును వదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. జీవాత్మ అంటే ఏంటండి? జీవించే నరుడు ఎవరన్నమాట? జీవించే శరీరము కాము. మనము జీవించే శరీరము కాము, మనము జీవించే ప్రాణాలము కాము. వాక్య ప్రకారము మనం ఎవరన్నమాట? జీవించేటటువంటి ఆత్మలం. మనము జీవించేటటువంటి ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు మట్టితో శరీరాన్ని తయారు చేశాడు, దాంట్లో ప్రాణం పోసి జీవాత్మను దేవుడు వదగా నరుడు జీవించేటటువంటి ఆత్మ అయ్యాడు. 3
మనలో కూడా త్రిత్వం ఉంది. నెంబర్ 1 ప్రాణం ఉంది, నెంబర్ 2 శరీరం ఉంది, నెంబర్ 3 ఇంకేముంది? ఆత్మ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఈ 3 ఉన్నాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు సాధారణంగా మనం ఏం మాట్లాడతామంటే, అది చూస్తూ చూస్తూనే ప్రాణం పోయిందండి అంటాం. అది కళ్ళ ముందే ప్రాణం పోయిందండి అంటాం. ముగ్గులో ఒకడు ఎగిరిపోయాడండి, ఒకడు ఎగిరిపోయాడు ముగ్గులో. ఒక మనిషి మరణించినప్పుడు జరిగేటటువంటి మార్పుల్లో నెంబర్ 1 ప్రాణం వెళ్ళిపోయింది. ఇంకేమి ఉన్నాయండి వాడి దగ్గర? 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరాన్ని నువ్వు మరణించిన రోజు, మరుసటి రోజు, మన చుట్టాలు అమెరికాలో ఉంటే 10 రోజుల తర్వాత అయినా సరే ఏం చేయబడుతుంది? అది మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం వెళ్ళిపోయింది, నీ శరీరం వెళ్ళిపోయిందండి. త్రిత్వంలో 2 వెళ్ళిపోయాయి, మరొకటి మిగిలిపోయింది. ఏమిటది? ఆత్మ మిగిలిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అసలు నువ్వెవరు? జీవించే ప్రాణానివా? నీవు జీవించేటటువంటి శరీరానివా? ఎవరు నీకు? అసలు దేవుడు నీకు ఏమని పేరు పెట్టాడు? నీవు జీవించేటటువంటి ఆత్మవు, ఆత్మరూపిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు మరణించిన తర్వాత నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది, నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళుతుంది తెలుసా మనకి? అది రోజు తెలుసుకోవాలి. 2 ప్రాంతాలు. మనిషి మరణించిన మరుక్షణమే ఆ ఆత్మ చచ్చిపోదు. ఆత్మకు మరణం లేదు. ఇట్ విల్ నెవర్ డై, నెవర్ డై. ఎన్ని సంవత్సరాలు అయినా సరే, కోట్ల కొలది సంవత్సరాలు అయినా సరే ఆ ఆత్మ చనిపోదు. ఆత్మ నిత్యము బ్రతికే ఉంటుంది. కానీ నువ్వు మరణించినప్పుడు ఈ ప్రక్రియలన్నీ కూడా ఒకే క్షణంలో, నువ్వు మరణించిన మరుక్షణమే ఆత్మ దాని కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలానికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు యేసయ్య. కథ పేరు నేను చెప్తా, సగమే చెప్తా. ఆ పేరు కూడా మిగిలిన పేరు మీరే చెప్తారు. సగం. ధనవంతుడు పర్ఫెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఏమిటది? సండే స్కూల్ స్టోరీ కదా. చిన్నతనం నుంచి వింటూ వచ్చినటువంటి సండే స్కూల్ స్టోరీగా దాన్ని విని విడిచిపెట్టేశాం. కాబట్టి మనిషి మరణించిన తరువాత ఏమవుతాడో తెలియనటువంటి అజ్ఞానంలో మనం ఉండిపోయాం. ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ. అది ఒక ఉపమానం కాదు, అది ఒక కథ కాదు, అది ఒక వాస్తవాన్ని గురించి యేసయ్య చెప్పినటువంటి విషయం. అది ఉపమానాల్లో పేర్లు ఉండవు. ఉపమానంలో పేర్లు ఉండవు. అనగనగా ఒక రాజు, అనగనగా అంటాడు ఒక రాజు. ఆ రాజు కూడా మనకి తెలియదు. ఇక్కడ అనగనగా అనలేదు. దేవుడు స్పష్టంగా ఈ యొక్క ఉపమానం కానటువంటి కథలు వాస్తవంలో లాజరు యొక్క పేరు వాడాడు. అంటే ఇది జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన. ఈ విషయాన్ని మీరు రికార్డ్ చేసుకోండి మైండ్లో. అది ఒక ఉపమానం కాదు, నిజంగా జరిగినటువంటి ఒక వాస్తవ చరిత్ర. అది యేసు ప్రభు దాని గురించి వివరిస్తున్నాడు. మనిషి మరణించిన తరువాత ఏమవుతాడు, వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క చరిత్ర ద్వారా ప్రజానికానికి తెలియచేయడానికి ఇష్టపడుతూ దాంట్లో బైబిల్లో రికార్డ్ చేసి పెట్టాడు. లూకాసు వార్తలు మనకు అందరికీ తెలుసు కదా. ఒక ధనవంతుడు ఉన్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచుండు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు ఉన్నాయి కాబట్టి లోకాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నేను ఎంజాయ్ చేయాలి. వాడి ఉద్దేశం ఒకటే, చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో ఎవరికి తెలుసు. నేను చనిపోయిన తర్వాత ఈ డబ్బంతా ఎవరు తింటాడో. ప్రతి ఉన్న 4 రోజుల జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అన్నటువంటి ఆలోచనతో బ్రతికినటువంటి వాడు ధనవంతుడు. త్రాగాలి అనుకున్నది త్రాగాడు, కట్టుకోవాలి అనుకున్నది కట్టుకున్నాడు, చేయాలనుకున్నటువంటి పాపాలు చేశాడు. అది వ్యభిచారమా, త్రాగుడా, ఏది కావాలి అని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కారణం ఏంటంటే మరణం తర్వాత ఒక జీవితం ఉందని వాడికి తెలియదు. మరణం తర్వాత ఏమైపోతామో మనకి తెలియదు. చచ్చిపోయే లోపలే జీవితాన్ని ఆస్వాదించాలి. దేవుడు అందుకనే జీవితం ఇచ్చాడు అనుకున్నాడు. వాడి ఇష్టానుసారంగా జీవిస్తూ వెళ్ళిపోయాడు. 7 అంతస్తుల మేడ, రకరకాల కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం, విలాసవంతమైనటువంటి స్నేహాలు, విలాసవంతమైనటువంటి విందులు. దేవుడు అనేవాడు జ్ఞాపకం రాలేదు. అనేక సార్లు వాక్యం చెప్పబడిందేమో తృణీకరించాడు. మారు మనసు పొందమని తెలియచేయబడిందేమో తృణీకరించాడు. ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాడు. వాడికి ఒక 7 అంతస్తుల మేడ ఉంది. ఆ మేడ దగ్గర రోడ్డు మీదే ఉంటే
ఆ రోడ్డు మీదే ఒక చెత్త కుప్ప ఉండేది. ఆ చెత్త కుప్ప దగ్గర ఉన్నాడు ఎవరండి? మన హీరో లాజర్ ఉన్నాడు అక్కడ. ఆ లాజర్ చెత్త కుప్ప మీదకి చేరాడు. ఎందుకు చేరాడు? వాడికి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, మనకి తెలుసు. అరికాలు మొదలుకొని నడినేటి వరకు వాడికి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? ఎవడు. కనీసం హోటల్లో కప్పులు కడగడానికి కూడా వాడికి ఉద్యోగం ఎవరు. ఎందుకంటే వాడిని చూస్తే ఆ హోటల్కి ఎవడు రా. కానీ వాడికి తిండి ఎలాగా? వాడికి ఉపాయం ఆలోచించాడు. నాకెవడు తిండి పెట్టాడు. కనీసం ఆ ధనవంతుని ఇంటి ముంగట పడి ఉంటే వాడు రాత్రి మిగిలిపోయిన రొట్టె ముక్కలు వేస్తాడు కదా, ఆ రొట్టెలతోనైనా నేను నాకలి తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. అక్కడ చేరాడు. అదొక చెత్త కుప్పకి చేరాడు. వాడితో పాటుగా చెత్త కుప్ప దగ్గర ఎవరు వస్తారండి? ఆకులు పడేసి తినడానికి కుక్కలు వస్తూ ఉంటాయి. ఆ కుక్కలు వాడి కురుపులన్నీ నాకుతూ ఉన్నాయి. కానీ వాడు దేవుని నమ్మినటువంటి విశ్వాసి. తినడానికి తిండి ఉన్నా, కట్టుకోవడానికి బట్ట ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, వాడు భయంకరమైనటువంటి స్థితిలో రోగగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నా, వాడు యేసయ్యను నమ్ముకొని మారు మనసు పొంది పరిశుద్ధమైనటువంటి వాక్యానుసరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాడి చెత్త కుప్పలో ఉన్నాడు. ఇది జీవితం. చూడండి లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారపు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుచు ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఇప్పటి వరకు మనం విన్నటువంటి స్టోరీ అది. ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. డబ్బుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే జీవితం అనుకున్నాడు. మరణం తర్వాత జీవితం లేదనుకున్నాడు. చచ్చినాక ఏం ఎంజాయ్ చేస్తాం అనుకున్నాడు. ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అది వాడి జీవితం. మరొకడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కానీ ఎవరో పడేసేటటువంటి రొట్టె ముక్కల మీద ఆధారపడ్డాడు. కానీ విశ్వాసంగా ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇది వారి జీవితం. ఎవరు ఎలా జీవించినా సరే ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. మన డబ్బు మనల్ని ఈ లోకం నుంచి ఆపదు, మన జ్ఞానము ఆపదు, మన శక్తి ఆపదు. ఏది కూడా మరణించకుండా మనల్ని ఆపదు. ఇంతటితో స్టోరీ అయిపోతే అసలు బాగుండు. కానీ అసలు స్టోరీ తర్వాత ప్రారంభమైంది. ఏమని ఉంది చూడండి అక్కడ 22వ వచనంలో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, చాలండి నా వైపు చూడండి, కొనిపోబడెను. దరిద్రుడు చనిపోయాడట. చనిపోయినప్పుడు మనం ఏమనుకున్నాం? ఇందాక ఉదాహరణకు అనుకున్నాం, చెత్త కుప్ప దగ్గర వాడు పడిపోయి ఉంటే ఉదయమున ఒక తండ్రి పిల్లలు స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ అందరు చుట్టూ మనుషులు గుమిగూడారట. మనుషులు గుమిగూడితే పాప అడిగింది, నాన్న ఏమైంది, ప్రజలందరూ ఇక్కడ గుమిగూడారు అంటే అలా నాన్నన్నాడంట, అక్కడ లాజరు అంకుల్ ఉండేవాడు కదా పేదవాడు, వాడి ప్రాణం పోయిందమ్మా చెప్పాడట. చచ్చిపోయాడు వాడు అన్నాడట. అయిపోయింది. తర్వాత సాయంత్రం ఇంటి నుంచి మన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి లాజరు అంకుల్ కనపడలేదు. వాళ్ళ డాడీని అడిగింది, డాడీ లాజరు అంకుల్ ఏంటంటే చచ్చిపోయాడు కదా, మరి వాడి శరీరాన్ని ఎవరు మున్సిపాలిటీ వాడు తీసుకుని వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే నాన్న వారు లేరుగా వాడికి, ఎవరు మున్సిపాలిటీ వాడు తీసుకెళ్ళిపోయి ఉంటారా అని చెప్పాడు. అయిపోయింది. అంతటితో స్టోరీ అయిపోవాలి. లెక్క ప్రకారం లాజరు చచ్చిపోయాడు, శవాన్ని పాతివేశారు, అంతటితో స్టోరీ అయిపోవాలి. కానీ వాక్యం ఏమంటుంది? లాజరు ఆ దరిద్రుడు చనిపోయి, ఫుల్ స్టాప్ పెట్టలేదు అక్కడ. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండుటకు అతడు కొనిపోబడ్డాడట. అంటే బాడీని తీసుకెళ్లారండి, ప్రాణాన్ని తీసుకువెళ్ళారా? తీసుకువెళ్ళింది దేన్ని? తీసుకువెళ్ళింది దేన్ని? ఆత్మను తీసుకుని వెళ్ళారు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండుటకు, ఆనుకొని ఉండుటకు కొనిపోబడ్డాడు. దరిద్రుడు చచ్చిపోయాడు, వాడి ప్రాణం వెళ్ళిపోయింది, వాడి శరీరం మున్సిపాలిటీ వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. స్టోరీ ఖతం అయిపోవాలి లెక్క ప్రకారం. కానీ బైబిల్ ఒప్పుకోదు. స్టోరీ ఇంకా అయిపోలేదు. అక్కడ నుంచి ఒక కొత్త స్టోరీ ప్రారంభమైంది. ఆ చెత్త కుప్ప మీద ఎప్పుడైతే పడిపోయాడో, చచ్చిపోయాడో,
దేవాది దేవుడు ఏం చేశాడంటే దేవదూతలు పంపించి, గో కిందికి వెళ్ళండి, చెత్త కుప్ప మీదకి వెళ్ళండి, బంగారు పల్లకి తీసుకొని వెళ్ళండి, నా లాజరు చచ్చిపోయాడు, వాడి శవాన్ని మున్సిపాలిటీ వాడు తీసుకెళ్తారు, డోంట్ వరీ, వాడి యొక్క ఆత్మను మీరు తీసుకుని రమ్మని చెప్పి పరలోకం నుంచి ఒక సింహాసనాన్ని మోసుకొచ్చారు దేవదూతలు. ఆ లాజరు యొక్క ఆత్మను కూర్చోబెట్టుకొని అబ్రహాము రోము అనే ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం తర్వాత జీవితం ఉందా లేదా? హలో, ఉందా లేదా? లాజరు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. ఆ దరిద్రుడు చనిపోయాడు, దరిద్రుడు పాతి పెట్టబడ్డాడు. నో, బైబిల్ అలా చెప్పడం లేదు. ఆ దరిద్రుడు చనిపోయిన తరువాత, పాతి పెట్టబడ్డ తరువాత దేవదూతలు వచ్చారట. వచ్చి దేన్నో తీసుకుని వెళ్ళిపోయారంటే లాజరు యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశంలో పెట్టారట. ఏంటి ఆ ప్రదేశం పేరు? అబ్రహాము రొమ్ము. చెప్పండి ఏమిటది? ఇది మొదటి ఊరు. అర్థమైందా? ఒక అడ్రస్ దొరికింది మనకి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారు, నీవు పేదవాడివైనా సరే, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట ఉన్నా లేకపోయినా, కడు పేదవాడివైనా కడు పేదవాడివైనా, నువ్వు దేవునిలో ఉండి చనిపోతే నీ శవం అక్కడే ఉంటుంది. కానీ వెంటనే దేవాది దేవుడు తన దూతల్ని పంపించి, బంగారు పల్లకిని పంపించి, నీ శరీరంలో ఉండేటటువంటి ఆత్మను ఆ పల్లకి మీద కూర్చోబెట్టి అబ్రహాము రొమ్ము అనే స్థలానికి చేరుస్తాడట. హల్లెలూయా. చెప్పండి, లాజరు చచ్చిపోయాడా? లాజరు చచ్చిపోయాడా? లాజరు ట్రాన్స్ఫర్ అయ్యాడు. హల్లెలూయా. ప్రజల దృష్టిలో లాజరు చచ్చిపోయాడు, ప్రజల దృష్టిలో లాజరు లేడు. కానీ మన దృష్టిలో లాజరు చచ్చిపోలేదు, సజీవంగానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ఏ ఊరికి వెళ్ళాడు? ఏ ఊరికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము వెళ్ళాడు. మనిషి మరణించిన తర్వాత జీవితం అంతం కాదు, మరొక జీవితం ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. యూ విల్ నెవర్ డై. ఆత్మ రూపిగా నువ్వు జీవించాల్సిందే. మొట్టమొదటి ఊరి పేరు అబ్రహాము రొమ్ము అనే ఊరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత సంగతి, తర్వాత ఏమి రాయబడి ఉంది? 22వ వచనంలో మధ్యలో కూడా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడెను. తర్వాత ఏముంది? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. తర్వాత చాలు, అప్పుడు అతడు ధనవంతుడు, నా వైపు చూడాలి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఫుల్ స్టాప్ ఉండాలి. అయిపోవాలి స్టోరీ ఎక్కడితో. ధనవంతుడు కూడా అని ఎందుకున్నాడు తెలుసా? కూడా అని 70 చావు నాపలేదు. ధనవంతుడైనా చచ్చిపోవాల్సిందే, కోట్ల రూపాయలు పడగలైనా చచ్చిపోవాల్సిందే, జ్ఞానవంతుడైనా చచ్చిపోవాల్సిందే, అందగాళ్ళైనా చచ్చిపోవాల్సిందే, ఎవరైనా చనిపోవాల్సిందే. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు చచ్చిపోయాడు. వాడు ధనవంతుడు కాబట్టి ఎవరో వచ్చి ఉంటారు, వచ్చి చాలా గ్రాండ్ గా వాడిని సమాధి చేశారు. అయిపోయింది ఆ స్టోరీ. ఎవరన్నా మనం వెళ్ళి ఆ ఊళ్ళో అడిగితే, బాబు ఇక్కడ ధనవంతుడు ఉంటారంటే, ఇంకే ధనవంతుడు పోయాడు బాబాడు అల్లాడంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. తర్వాత ఏముందండి? అప్పుడు అతడు, ఇదేమిటండి? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన తర్వాత కూడా అప్పుడు అతడు అంటే బతుకున్నాడు, చచ్చిపోయినాడు. ఇంకా ఆత్మరూపిగా వీడు జీవించే ఉన్నాడు. అప్పటి వరకు వాడు శరీరంలో ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఒక శరీరంలో ఆత్మరూపిగా వాడు జీవించాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు అతడు మరో ఊరికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడంటే వీడు? ఏ ఊరు వెళ్ళాడంట? పాతాళము. రెండవ ఊరి పేరు చెప్పండి. ఏ ఊరి పేరు రెండవది? మొదటి ఊరి పేరు ఏమిటి? అబ్రహాము రొమ్ము. రెండవ ఊరి పేరు ఏమిటి? వెరీ గుడ్. అడ్రస్ సరిగిపోయిందా? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వెళితే అబ్రహాము రొమ్ము కన్నా వెళ్తాము, లేకపోతే పాతాళానికన్నా వెళ్తాం. ఇది గమనించాలి. మనిషి మరణించిన తర్వాత జీవితం ఏమైపోతుందో అనుకుంటున్నావేమో, బహుశా ఆలోచించలేదేమో ఏమైపోతుందో అని. దేవుడి రోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యు హావ్ టు లివ్, యు విల్ నెవర్ డై. నువ్వు ఎప్పుడు చచ్చిపోవు. మరణం అనేది ఒక ట్రాన్స్ఫర్ లాంటిదే. నువ్వు మరణించిన తర్వాత ఆత్మరూపిగా వెళితే అబ్రహాము రొమ్ము అనే ఊరికి వెళ్తావు, లేకపోతే రెండో ఊరు ఏమిటి?
పాతాళము అనే ఊరికి వెళతాం. ఎక్కడుంది, ఏమున్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం. అప్పుడు అతను పాతాళములో ఏముంది అక్కడ పక్కన, చాలు. ఉదాహరణకు అనుకుందాం, మా ధనవంతుడు కాకినాడలోనే ఉన్నాడు అనుకుందాము, చచ్చిపోయాడు. చనిపోగానే పాతాళానికి వెళ్ళాడట. వాడి ప్రాణం పోయింది, శరీరం సమాధి అయిపోయింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, పాతాళానికి వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళగానే ఏం చేస్తున్నాడు, వాడు బాధపడుతున్నాడు. ఎందుకంటే బాధ, ఎందుకంటే బాధ బహుశా వాడు కోరుకున్నటువంటి మందు దొరకలేదా వాడికి, లేకపోతే వాడు డ్రైవ్ చేయాలనుకున్నటువంటి కార్ల షోరూమ్ దొరకలేదా, లేకపోతే వాడు వేసుకునేటటువంటి రేమాన్సో లేకపోతే డిగ్జామో సూట్స్ ఉండేటటువంటి షాపులు దొరకలేదా, లేకపోతే మటన్ షాపులు చికెన్ షాపులు లేవా, ఏంటి వాడు ప్రాబ్లం ఏంటి, ఎందుకు బాధపడాల్సి వచ్చింది? అయ్యో కాకినాడలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేవాడిని, ఎంత చక్కగా తాగుతూ ఉండేవాడిని, ఎంత చక్కగా తింటూ ఉండేవాడిని, ఇదే ఉర్రా బాబు ఇంత చెత్తగా ఉంది అని బాధపడుతున్నాడా? ఎందుకు బాధపడుతున్నాడు చూద్దాం వాక్యం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, చదవండి, కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ ఏసీలో ఉందండి, బైబిల్లోనైనా ఏముందండి, పాతాళంలో ఎందుకు బాధపడుతున్నాడట వీడు? పాతాళంలో ఏమున్నాయట? అందరూ చెప్పాలి, పాతాళంలో ఏమున్నాయట? పాతాళంలో ఏమున్నాయి? ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తావు చచ్చిపోతే? లవ్ యుఎస్ లో మీ ఊరికి దూరం ఎంత అని అడిగితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్పరు వాళ్ళు. మా ఊరి నుంచి వాళ్ళ ఊరికి మేబీ 3 hours డ్రైవ్ అంటాడు, 3 గంటల సేపు డ్రైవింగ్ అంటాడు. వాళ్ళు దూరాన్ని టైంతో కొలుస్తారు. పలానా దేశం నుంచి నీ దేశం నుంచి పలానా దేశం ఎంత దూరం అంటే అన్న ఒక 5 గంటల జర్నీ ఉంటుంది అంటాడు, గంటలతో కొలుస్తాడు దూరాన్ని. ఇప్పుడు నీకు నీ పాతాళానికి ఎంత దూరమో తెలుసా? టైంతో కొలిస్తే ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. నువ్వు ఏ క్షణం మరణిస్తావో నీ బాడీ ఇంకా అక్కడే ఉంటుంది. అది హాస్పిటల్ కానీ రోడ్డు కానీ, ఒకవేళ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు రావాలి, పంచనామా చేయాలి, ఆ తర్వాత పోస్ట్ మార్టం తీసుకుని వెళ్ళాలి. సాయంత్రం బాడీ వచ్చేసరికి సాయంత్రం 5 or 6 అయిపోతుంది, ఉదయమే చచ్చిపోయి ఉంటాను. శరీరం బాడీ రావడానికి సాయంత్రం అవుతుంది. కానీ నువ్వు చనిపోయినటువంటి ఆ క్షణమే నీ ఆత్మ అబ్రహాము రొమ్ము కన్నా వెళ్ళిపోతుంది, లేకపోతే పాతాళానికన్నా వెళ్ళిపోతుంది. ఆ పాతాళంలో ఏమున్నాయట? అగ్ని జ్వాలలు. అప్పటి వరకు వాడు టీవీ చూస్తున్నాడేమో, అప్పటి వరకు వాడు సినిమా హాల్స్లో సినిమా చూస్తున్నాడేమో, అప్పటి వరకు బాగా స్నేహితులతో కలిసి మందు కొడుతుంటే ఉన్నటువంటి సడన్ గా గుండె ఆగిపోయిందేమో, వాడి శరీరం ఇంకా కుర్చీలో అలాగే ఉండిపోయింది. వాడి ఆత్మ వెళ్ళిపోయేసరికి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు, ఆ భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలో వాడు ఉండి కేకలు వేయడం మొదలు పెట్టేస్తాడు. ఒకే ఒక్క క్షణం, ఒక క్షణం ముందు వాడి ఊరిలో ఉన్నాడు, ఒక క్షణం ముందు వాడు మందు కొడుతూ ఉన్నాడు, ఒక క్షణం ముందు వాడు సినిమా చూస్తూ ఉన్నాడేమో మనకి తెలియదు. వాడి పాతాళానికి ఉన్న దూరం ఎంతో తెలుసా? 1 second. నీకు నీ మరణానికి, నీకు నీ పాతాళానికి ఉన్నటువంటి దూరం కూడా just 1 second. నీ సమ్మలాగా ఉంటుంది. నీ బాడీ అలాగే కుర్చీలో ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఉండవచ్చు. నీ బాడీ ఇంకా ఇంటికి కూడా, ఇప్పుడు యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో మనం చనిపోతే అసలు బాడీ మన చేతికి ఇవ్వడానికి 5-6 గంటలు పడుతుంది బిల్లింగ్ చేయడానికి. కానీ నీ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది ఈ 2 ప్రదేశాల్లో ఒక ప్రదేశాన్ని. ధనవంతుడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? పాతాళంలో. హ్యాపీగా ఉన్నాడా వీడు? ఏం చేస్తున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అగ్ని జ్వాలలు, భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు. హలో, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత రెగ్యులర్ గా దేవుని మందిరానికి వచ్చినా నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నువ్వు యేసు రక్తంలో కడుగబడకపోతే, కడుగబడిన తరువాత కూడా నీ యాటిట్యూడ్ లో, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీవు
ఆత్మ వెళ్ళిపోతుంది పాతాళానికి, అగ్ని జ్వాలకి వెళ్ళిపోతుంది. ఒక విషయం చెప్పనా, అక్కడ జ్వాలలే తప్ప దీపాలు ఉండవండి. ఏం దీపాలు? మీరు చూస్తే ఆ దిక్కుమాలిన కార్తీక దీపాలు. నవ్వుతున్నారా? కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వుతుంది. కానీ క్రైస్తవం ఎంత దిగజారిపోయిందంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో పళ్ళకి వెళ్ళిస్తూ ఉంటామా, అది మన దౌర్భాగ్యం. సీరియల్స్ చూస్తూ చూస్తూ ఏదో మంచి సీన్ చూసి గుండె ఆగిపోయింది అనుకో, నీ బాడీ అక్కడే ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఖబర్దార్, యుగ యుగాలు అగ్ని జ్వాలకి వెళ్తావు. నేనే మార్గము అని ఆయన కేకలేస్తా చెప్తా ఉన్నాడు. మనోళ్ళేమో అత్తారింటికి దారేది. సిగ్గుందాసన మనకి? క్రైస్తవులమేనా? ఏ రక్తంతో కడుగబడిన వాడమేనా? నీ అత్తారింటికి దారి కావాలా? నువ్వు చస్తే నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు, కానీ అత్తారింటికి దారేది కావాలి. సిగ్గుపడాల్సిన విషయం ఇది. జాగ్రత్త. ఈ రాత్రి నువ్వు బ్రతుకు మార్చుకోకపోతే మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. జాగ్రత్త. నీ బ్రతుకులో మార్పు కావాలి. ఇష్టానుసారమైన జీవితాన్ని వాడు జీవించాడు. మరణించిన మరుక్షణమే వాడు ఇంకా కార్యక్రమాలు ఏమి చేయలేదు. వాడి ఇంటి వారు మరణించిన మరుక్షణమే అప్పటి వరకు పగలబడి నవ్వుతూ ఉన్నాడేమో, మరుక్షణంలోనే కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాడు మరణించిన తరువాత పాతాళానికి వెళ్ళాడు, అగ్ని జ్వాలలకు వెళ్ళాడు. బ్రతుకులో మార్పు కావాలి. క్రైస్తవ్యమా, బ్రతుకులో మార్పు కావాలి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, దేవుని సంఘానికి వెళ్ళినంత మాత్రాన మరణించిన తరువాత పాతాళాన్ని తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో. నో నో నో. మన జీవితాలలో మార్పులు కావాలి. నేటి క్రైస్తవం అంతా సాయంత్రం 7 అయిందంటే మనకు దొరకదండి. స్పెషల్ 9-9:30 దాకా సీరియల్ మీద సీరియల్. ఎంత పెద్ద సీరియల్ అయినా ఒకరోజు అయిపోతుంది. కానీ పాతాళంలో అసలైన సీరియల్ ఇది, అది ఎప్పటికైపోతుంది, సాగుతా ఉంటుంది యుగాలు. జాగ్రత్త. అందుకే కొన్నింటిని ఇళ్ళు అంటారు, కొన్నింటిని గృహాలు అంటారు, కొన్నింటిని ఏమంటారు చెప్పండి? కొంపలు అంటారు. కొంపలు అంటారు. ఎందుకంటారు? ఈ దరిద్రం అంతా ఏ కొంపల్లో ఉంటుంది, దాని కొంప అంటారు. టెలివిజను, పాపము, సినిమాలు, త్రాగుడు. ఎవరి క్రిస్మస్ వచ్చిందంటే వాడు ఇంట్లోనే మందు కొట్టేస్తుంటాడు. ఇవన్నీ ఇళ్ళు కావి, ఇవి గృహాలు కావి, కొంపలు. క్రైస్తవ కొంపలు ఇవన్నీ. నీది ఇల్లా కొంప అనేది ఈ రోజులో డిసైడ్ చేసుకో. నామకార్థ క్రైస్తవం నుంచి బయటికి వద్దాం. డ్రామాలు సాగిద్దాం. మనం చనిపోయిన తరువాత అగ్ని జ్వాలల్లో ఉండాలి, యుగ యుగాలు ఉండాలి. ఆ విషయాన్ని నీ బుర్రలో బాగా కూర్చోబెట్టుకో. ఆ తర్వాత నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు. వాడు మరణించాడు, అగ్ని జ్వాలలకు వెళ్ళిపోయాడు, కేకలు వేస్తూ ఉన్నాడట. భయంకరమైనటువంటి కేకలు వేస్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నేను చూపిస్తాను ఇందులో అగ్ని జ్వాలలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇందులో చూసి వెళ్ళండి. ఇంకా ఎండలు స్టార్ట్ కాలేదని చెప్పాలి. మనం ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్నా. వేల డిగ్రీలు ఉండేటటువంటి అగ్ని జ్వాలలలో నాట్ 1 సెకండ్, నాట్ 2 సెకండ్స్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, యుగ యుగాలు కాలిపోబోతున్నావు నీవు. అర్థమవుతుందా? పాపంతో చెలగాటాలు ఆడుతున్నావు కదూ, పల్లెకిలిస్తూ నవ్వుకుంటూ చూసుకుంటున్నావు కదూ. ఈ రోజు అది ఆఖరి రోజు కాకపోతే నిన్ను ఎవడు రక్షించలేడిక. మన జీవితాలలో మార్పులు రావాలి. కర్షలు, కార్పణ్యాలు, ప్రేమలేమి, కొట్లాటలు ఇవన్నీ మన గుండెల నుంచి తీసివేయబడాలి. దేవుని యొక్క ప్రేమ మనలో నింపబడాలి. అప్పుడు మాత్రమే ఈ పాతాళానికి వెళ్లకుండా మనం తప్పించుకోగలం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాతాళానికి వెళ్ళిపోతే భయంకరమైనటువంటి మంటలు
మంటల్లో కాలిపోతూ 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 ఉంటావు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా పక్కకు వచ్చి ఆ మంటల నుంచి అని ఊపిరి పీల్చుకునే అవకాశం అన్న ఉంటుందా అని. ఉండదు, కాలిపోతూ ఉంటా. మనిషి మరణించిన తరువాత జీవితం అయిపోతుంది అనుకోబాకు. మనిషి మరణించిన తరువాత కూడా జీవించి ఉండబోతున్నాడు. రెండు స్థలం. నెంబర్ 1 ఏమిటో స్థలం పేరు. నెంబర్ 2 ఏమిటి? పాతాళం. పాతాళంలో ఏమున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఏమున్నాయి పాతాళంలో? మీ చేత ఎందుకు చెప్పిస్తున్నానో తెలుసా? మాకు ఎవరు చెప్పలేదండి ఈ సంగతులు అనుకోండి. తీర్పు రోజున పాతాళంలో అగ్ని జ్వాలలు ఉన్నాయి. నీ గుండెలో పగ ఉందా? నువ్వు పాతాళానికి వెళ్ళబోతున్నావు. నువ్వు ఇంకా సీరియల్ చూస్తున్నావా? పాతాళానికి వెళ్ళబోతున్నావు. నువ్వు సినిమా చూస్తున్నావా? పాతాళానికి వెళ్ళబోతున్నావు. నీకు త్రాగుడు, వ్యభిచారము, సినిమాలు, సిగరెట్లు, నీ మొబైల్ ఫోన్స్ లో బూతు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయా? You are going to hell. పాతాళానికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. అక్కడ ఉండేది అగ్ని జ్వాలలు మాత్రమే కాదు. ఈ ధనవంతుడైనటువంటి ఆత్మ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? తండ్రి అబ్రహామా, లాజరును పంపించయ్యా. ఎందుకురా అంటే వీడికి ఏమవుతుందట? చిటికెన వేలుతోటి ఒక డ్రాప్ నీళ్లు పంపించి వీడికి ఏమవుతుంది? ఇక్కడ దాహం వేస్తుంది. పాతాళానికి వెళ్ళిన తరువాత ఏమీ తెలియదేమో అనుకుంటున్నావేమో, అక్కడ నీకు దాహం వేస్తుంది కానీ ఎవడు నీళ్ళు ఇవ్వడు. అక్కడ నీకు ఆకలి వేస్తుంది, ఎవడు అన్నం పెట్టడు. అక్కడ అర్థమవుతుందా? ఆకలి వేయక ముందే అన్నం తింటున్నాం, దాహం వేయక ముందే నీళ్లు తాగుతూ ఉన్నా. కానీ పాతాళానికి వెళ్ళిన తరువాత అబ్రహాముతో మొత్తుకుంటున్నాడు, అయ్యా ఏ రోజైనా ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చడం లేదో లాజరుకి. వాడు మందు మాత్రం సీసాలు 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 లేసిపోయింది. ఒక డ్రాప్ వాటర్ అన్నా లాజరుకి ఇచ్చడం లేదో తెలియదు. కానీ లోపలికి వెళుతూ ఉంటే, కాలిపోతూ ఉంటే, భయంకరమైన దాహం వేస్తుంటే అడుగుతున్నాడు, తండ్రి అబ్రహామా, అయ్యా నాకు దాహం వేస్తోందయ్యా, దాహం వేస్తోందయ్యా. అగ్ని జ్వాలకు వెళ్ళిన తరువాత నీకు దాహం వేస్తుంది, నీకు ఆకలి కూడా వేస్తుంది. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, అరే నాయనా, పాప నీ యాత్రలు చూస్తుంటే చిటికి వెళ్తూ ఏంట్రా, ఒక చెంబులోనే పంపిద్దామని నాకు ఆశగా ఉందిరా. కానీ ఇక్కడ సెటప్ ఎలా ఉందంటే, మా దగ్గర ఉండేవాళ్ళు మీ దగ్గరికి రాలేరు, మీ దగ్గర ఉండేవాళ్ళు మా దగ్గరికి రాలేరు. ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఏముందట? ఆ గాథ చూడండి, 27వ వచనం చదవండి. 26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొక్కకు దాటగోరు వారు దాటి భోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొక్కకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. తర్వాత అప్పుడు ఏమంటాడు? అప్పుడు అతడు చదవండి. అప్పుడు అతడు, తండ్రి అట్లాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. తనలో పెద్దకి నా వైపు చూడండి, నేను చెప్తాను. ఇక అబ్రహాం ఏమన్నాడు? దాహం వేస్తోంది, అయ్యా నాకు నీళ్ళు పంపించాలంటే ఇక్కడ సెటప్ పర్మిట్ చేయదురా. ఎవడన్నా నీళ్ళు తీసుకొని రావాలి అన్నా సరే, ఇది అగాధం ఉంది, అగాధాన్ని ఎవరు దాటలేడు, అగాధంలో పడ్డాడు అంటే ఎవడు పైకి రాలేడు, కాబట్టి నేను పంపించలేను అంటే, అలాగైతే తండ్రి ఏమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎక్కడున్నారు 5 సహోదరులు? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? భూలోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. వీడెక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అంటే తమ్ముళ్ళు అన్నలు గుర్తొస్తున్నారు అంటే జ్ఞాపక శక్తి కూడా పనిచేస్తుందండి. ఈరోజు తారీఖు ఎంత? ఏ నెల? ఏప్రిల్ నెల. ఏ సంవత్సరం? 2027వ సంవత్సరం. ఓ నెల తర్వాత ఈ రోజు మర్చిపోతావు, ఓ నెల తర్వాత ఈ వాక్యం మర్చిపోతావేమో. కానీ నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఆ రోజు ప్రతి సంఘటన దేవుడితో సహా గుర్తు రాబోతోంది. ఖబర్దార్! ఎన్నిసార్లు దేవుడు గద్దించాడు, పాపాన్ని విడిచిపెట్టమని. విడిచిపెట్టావా? తొలుపుకొని వెళ్ళిపోయావా? ఇది నీ టైం కాబట్టి నువ్వు తులుపుకొని వెళ్ళిపోతావు. అది ఆయన టైం, ఆయన తులుపుడు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జాగ్రత్త. You will remember everything.
ప్రతిదీ గుర్తు రాబోతోంది. ఈ రోజున ఆ కార్తీక దీపం విడిచిపెట్టామని, అత్తారింటికి దారిని అడ్డమైన సిగరెట్స్ విడిచిపెట్టామని, త్రాగులు, వ్యభిచారము, చుట్ట, బీడి, సిగరెట్లు, అశ్లీలమైనటువంటివి విడిచిపెట్టామని ఈ రోజు విన్నావే. ఈ రోజు విన్న వాక్యానికి నువ్వు రెస్పాండ్ కాకపోతే ఆ రోజు జ్ఞాపకం వస్తుంది. పలానా రోజున పలానా మీటింగ్ లో దేవుడు నాతో మాట్లాడాడు కదా, అయ్యో నేను ఎందుకు నా హృదయాన్ని మార్చుకోలేదని ఆ రోజు పశ్చాత్తాపడతావు. కానీ ఇట్స్ ఆఫ్ నో యూస్, లాభం లేదు. వెళ్ళిపోయింది నీ బండి, నీ జీవితం అనే బండి వెళ్ళిపోయింది. నీకు అవకాశం లేదు. ఇక అక్కడికి వెళ్ళిపోగానే కాలిపోవడం మాత్రమే కాదు, అగ్ని జ్వాలలు ఉంటాయి, దాహం ఉంటుంది, ఆకలి ఉంటుంది, ఇంకా ఏం పని చేస్తుంది? జ్ఞాపక శక్తి ఉంటుంది. కాలేజీ డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళిపోతుంటారు కొంతమంది యవనస్తులు. డేట్లు గుర్తుంటాయి చెప్పండి, ఎన్ని ఒకటా రెండా అంటే ఒకటి ఎన్ని చెప్పాలండి అని అనుకుంటారు. కానీ ఏ డేట్నా, ఏ కాలేజ్ ఎక్కుంటే, ఏ క్లాస్ ఎక్కుంటే, ఏ సినిమా హాల్లో, ఏ రోలో, ఏ సీట్లో కూర్చున్నావో, ఏ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో చెక్కేసి ఏ చెట్ల కింద కూర్చున్నావో మొత్తం జ్ఞాపకం వస్తుంది. అక్కడ నీకు జ్ఞాపక శక్తి పనిచేస్తుంది. జాగ్రత్త. అంటే ఇప్పుడు ఎంత జ్ఞాపక శక్తి ఉందో అక్కడ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉంటుంది. యు విల్ ఫీల్ ఇట్. ఆ పెయిన్ నువ్వు ఫీల్ అవుతావు, ఆ అగనీ, ఆ వేదన, ఆ బాధ నువ్వు ఫీల్ అవుతావు. ఇప్పుడు నిన్ను మంటల్లో వేస్తే నీకు ఎంత బాధగా ఉంటుందో అటువంటి బాధను నువ్వు ఫీల్ అవుతావు. యు విల్ ఫీల్ ఇట్. దాహం వేస్తుంది, ఆకలిస్తుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. లో ఈరోజు నువ్వు మానుకోకపోతేనా తర్వాత జ్ఞాపకం వచ్చి కూడా లాభం ఉండదు. జాగ్రత్త. ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే నీ శవం ఇంకా రేపో ఎల్లుండో సమాధి చేయబడుతుంది, కానీ నీ ఆత్మ వెళ్ళిపోతుంది ధనవంతుడు వెళ్ళినటువంటి స్థలానికి. ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్ ఫైర్, నీకు నీ అగ్నికి మధ్య ఉన్న దూరం ఎంతో తెలుసా? జస్ట్ 1 సెకండ్. జస్ట్ 1 సెకండ్. జాగ్రత్త. నీతో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం వెళ్ళిపో, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వెళ్ళిపోతాం అనుకుంటున్నామా? ఏమండి, బాప్తిస్మ పరలోక రాజ్యానికి చేస్తుంది అనుకుంటున్నామా? శిలువ మీద దొంగ బాప్తిసం తీసుకున్నాడండి. వాడు ఎక్కడున్నాడు సార్? ఎక్కడున్నాడు? యేసుప్రభు ఏమన్నాడు అతనితోటి? నేడే నీవు నాతో కూడా. ఎక్కడున్నాడు ఆ దొంగ? వాడు బాప్తిసం తీసుకున్నాడా? నువ్వు అనుకుంటున్నావా నేను బాప్తిసం తీసుకున్నావు మునిగిపోయా కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను? నెవర్. నీ బాప్తిస్మము నిన్ను అబ్రహాములోకి చేర్చలేదు. నీ పవిత్రమైన బ్రతుకు, దేవునితో నీకుండే సంబంధం, పాపంతో నీకుండే తెగదెంపులం మాత్రమే నీ గమ్యస్థానాన్ని నిర్దేశించేది. జాగ్రత్త. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గోధులో మునుగుతూ ఉంటాయండి ప్రతిరోజు. ఏంటది? దానికి మనకి కొద్దిగా తేడా ఉండాలి. అర్థమైందా? అవి రోజు మునుగుతాయి, నువ్వైతే జీవితానికి ఒకసారి మునుగుతావు. దానికి మనకి తేడా ఉండాలి. మునిగినంత మాత్రాన వెళ్ళిపోతానని కలలుగా అంటున్నావేమన్నా? నీ బ్రతుకులో మార్పు కావాలి. దేవుడు చచ్చిపోయింది నీ కోసం కల్వరి శిలువలో పండుగ చేసుకోవడానికి కాదు, 40 రోజులు నీ బ్రతుకులో మార్పు కోసం వచ్చిందా మార్పు? జాగ్రత్త. మరణమే జీవితానికి అంతమైపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. యు హావ్ టు లివ్. నీవే జీవించాలి, నీవే జీవించాలి, నీవే జీవించాలి. 2 ప్రాంతాలు, ఒకటి అబ్రహాము రొమ్ము, రెండవది పాతాళం. పాతాళంలో ఏమున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? దాహం వేస్తుంది. ఇంకా ఏముంది? ఆకలి వేస్తుంది. ఇంకా ఏముంది? జ్ఞాపక శక్తి ఉంది. ఎంతకాలం ఉంటావు అగ్నిలో? నువ్వు ఎంతకాలం ఉంటావు? అగ్ని ఆరదు. అబ్బా, క్రైస్తవంలో ఉన్నటువంటి చిత్రం ఏంటంటే అంతా తెలుసు, కానీ మనం ఏమి చేయాలి? అది మన దిక్కుమాలినటువంటి దీనమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనకు అన్నీ తెలుసు. ధనవంతుడు కానీ లాజర్ అంటాం, అగ్ని ఆరదని కానీ పురుగు సావదు అంటాం, కానీ ఈ పురుగు అంతకన్నా సావదని ఇంకా తెలుసు.
తెలియక తప్పులు చేసిన వాడికట నరకంలో కొద్దిగా శిక్ష ఉంటుందట. తెలిసి తప్పులు చేసిన వాడికి స్టవ్ సిమ్ములో ఉండదండి, హైలో పెడతాడు. జాగ్రత్త. బ్రతుకులు మార్చుకుందాం. ఇదేమిటయ్యా ఏదో సరదాగా కాస్త 4 దేవుని మాటలు వినేసి ఏదో ఆశీర్వాదాలు పొందుకుందామని మేము వస్తే అగ్ని జ్వాలలు అంటావు, పాతాళం అంటావు. భయపడుతున్నారా? ఆయనంతా పెట్ట కథలే, స్టోరీ అనుకుంటున్నారా? చూపిస్తాను. ఈ అగ్ని జ్వాలలో వాస్తవం. చనిపోయినటువంటి ఆ ధనవంతుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా అగ్ని జ్వాలలో కాపుతూనే ఉన్నాడు. ఎలా ఉంటామో తెలుసా? అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనం ఎలా ఉంటాం? నా వైపు చూడాలి. ఎలా ఉంటాం మనం? మన షేప్ ఎలా ఉంటుంది? సాధారణంగా సినిమాల్లోనో లేదా టీవీ సీరియల్లోనో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక సినిమాలో వాడి ఆత్మ లేచినట్టుగా చూపించాలి అనుకోండి. వాడు హీరో పడిపోయి ఉంటాడు, వాడిలో నుంచి గుండెలోంచి ఒక దీపం వెలిగి అలా తిరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తాడు. ఎలా చూపిస్తాడో మరి అలా ఉంటుందా? నీ ఆత్మ అగ్ని జ్వాలకు వెళ్ళిన తరువాత యుగాలు జీవించబోతున్నావు కదా, అక్కడ నీ ఆత్మ ఏ రూపంలో ఉంటుంది చెప్తా. ఈ ధనవంతుని అడుగుదాం. ధనవంతుడు ఆల్రెడీ ఉన్నాడు మన బ్రదర్ అక్కడ. వాడిని చూసి చెప్దాం ఎక్కడ ఎలా ఉన్నాడో, వాడి రూపం ఎలా ఉందో చెప్దాం. ఇప్పుడు దాన్ని అన్వేషిద్దాం. అగ్ని జ్వాలలో ఉండేటటువంటి ఆ ధనవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అబ్రహామును చూస్తున్నాడు. చూడాలంటే మనిషికి ఏం కావాలి? చూడడానికి మనిషికి ఏం కావాలి అంటే వీడికి ఏమున్నాయని అర్థం. దూరంగా చూడటమే కాదు, తండ్రి అబ్రహామా మాట్లాడుతూ ఉన్నాడు. మనిషికి మాట్లాడాలంటే మనిషికి ఏం కావాలి? నోరు కావాలి. అంటే వీడికి ఏముందని అర్థం? వీడికి నోరు ఉంది అని అర్థం. నోరు మాత్రమే కాదు, ఏమంటున్నాడు? తండ్రి అబ్రహామా లాజరుని పంపించయ్యా, ఎండిపోతున్నాడు. ఏమిటి? నాలుక. నోట్లో ఏముంది? దీనికి నాలుక ఉంది. అంతేకాదు వాక్యం అంటుంది, ఏమంటుందంటే అక్కడ ఏడుపును. అంటే నోట్లో ఏమున్నాయి? ఆత్మ. కళ్ళున్నాయి, నోరుంది, నాలుగుంది, పండ్లున్నాయి. ఏమంటున్నాడు? అయ్యా లాజరు యొక్క చిటికిన వేలు పంపయ్యా అంటే లాజరుకి ఏముంది? లాజరుకి ఏముంది? ఎలుంది అంటే ఏముందని అర్థం? చెయ్యుంది అర్థం. చేతులున్నాయి. అబ్రహాం ఏమంటున్నాడు? నాయన పంపించాలనే నాకుందిరా, కానీ రావడానికి సెటప్ లేదుగా. ఉదాహరణకి అనుకుందాం, అక్కడికి ఇక్కడ కూడా మంది గవర్నమెంట్ వాడు తాడు వేసాడు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు లాజర్ ఎలా రావాలి? పల్సర్ బైక్ అయితే ఉండదు అక్కడ. ఎలా రావాలి? వస్తే నడుచుకుంటూ రావాలి. అంటే లాజర్కి ఏమున్నాయని అర్థం? కాళ్ళున్నాయి అని అర్థం. అగ్ని జ్వాలలకు వెళ్ళిపోయినటువంటి నీ ఆత్మ రూపం ఎలా ఉంటుందో తెలుసా? నీకు కళ్ళుంటాయి, కాళ్ళుంటాయి, చెవులుంటాయి. అబ్రహాము మాట్లాడేది వీడికి వినపడుతుంది, వీడు మాట్లాడేది అబ్రహాంకి వినపడుతుంది. అంటే ఏంటో తెలుసా? వీళ్ళకి ఏమున్నాయని అర్థం? చెవులు ఉన్నాయి. ఆత్మరూపిగా అగ్ని జ్వాలలో మండిపోయి కేకలు వేసినటువంటి వాడి రూపం ఏంటో తెలుసా? వాడికి కాళ్ళు ఉన్నాయి, వాడికి చేతులు ఉన్నాయి, వ్రేళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, నాలుగు ఉంది, పండు ఉన్నాయి. వాడు ఎట్లా ఉన్నాడు తెలుసా? భూమి మీద వాడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మరణించిన తరువాత అగ్ని జ్వాలలో కూడా వాడి రూపం అలాగే ఉంది. హలో, నీ ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? రిమోట్ ఆపరేట్ చేసింది ఈ చేతులేగా. శిక్ష పడుతా దానికి. ఆ దిక్కుమాలిన సీరియల్స్, సినిమాలు చూసింది ఈ కళతోనిగా విడిచిపెడతాడా దేవుడు? ఒడిలో కోలిచి పోస్తాడట. Did you ever read it in the Bible? బైబిల్లో చదివే ఒక వాక్యాన్ని కోలిచి పోస్తాడట, కోలిచి పోస్తాడట. అది ఆయన ఉగ్రత తీర్చుకునే రోజని. ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించావో కొలతలు కట్టి, లెక్కలు కట్టి, తూకం వేసి పోస్తాడట నీ ఒడిలో. జాగ్రత్త. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం ఇలాగే ఉంటావు. ఇదే ముఖం ఉంటుంది నీకు.
ఇదే నీ ముక్కు షేప్ అది, నీ కనులవి, నీ హైట్ అదే, నీ వెయిట్ అదే. యు విల్ బి లుకింగ్ లైక్ యువర్ సెల్ఫ్. నీకు నీవులాగే కనబడుతూ ఉంటావు. నీవు చేసినటువంటి ప్రతి పనికి దేవుడు శిక్షించబోతున్నాడు. సినిమాలకి నడుచుకుంటూ వెళ్ళింది కాళ్ళతోనేగా, అడ్డమైన అబద్ధాలు, అడ్డమైన బూతు మాటలు మాట్లాడింది ఈ నోరేగా విడిచిపెడతాడా దేవుడు? దేనిని విడిచిపెట్టడం జాగ్రత్త, దేనిని విడిచిపెట్టడం జాగ్రత్త. ఆత్మరూపిగా అగ్ని జ్వాలలకు వెళ్ళిన తరువాత నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఓ మాంసపు ముద్దలాగా ఉండవు. ఇప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా నువ్వు ఉండబోతున్నావు. శరీరాన్ని కలిగి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, and you will be shouting, కేకలు వేస్తుంటాయో అని కేకలు వేస్తూ ఉంటా. But there will be nobody to save you ever and ever and ever. యుగాలు కాలిపోవడమే. మరణం తర్వాత జీవితం ఉందా లేదా? ఉందా లేదా? ఆ రెండు ప్రాంతాలు. నెంబర్ 1 ప్లేస్ ఏంటో చెప్పండి. వెరీ గుడ్. నెంబర్ 2 ఏంటో చెప్పండి. పాతాళంలో ఏమున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. మీకు పాతాళానికి ఉన్న డిస్టెన్స్ ఎంతో చెప్పండి. 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఒకే సెకండ్ లో ఈ భూమి మీద ఉంటావు, మరో సెకండ్ లో అగ్ని జ్వాలకి వెళ్ళిపోతావు. దట్ ఇస్ ద డిస్టెన్స్. ఎలా ఉంటావు నువ్వు? అగ్ని జ్వాలకి వెళ్ళిపోయినాక ముద్దలాగా ఉంటావా? ఎలా ఉంటావు? అచ్చు అలాగే ఉంటాను అనండి ఒకసారి. ఎలా ఉంటావు? ఇలాగే ఉంటావు. ఎందుకంటే మనం ఎలా పనులు చేసింది దీంతోనేగా. మరి దేవుడు కొలవద్దా? కొలిచి ఒడిలో పోయొద్దా? ఆ వాక్యం నెరవేరుద్దా? జాగ్రత్త. దిస్ ఇస్ యువర్ టైం. ఇది ఈ టైం కాబట్టి దేవుణ్ణి తుడుచుకొని అవతల పడేయచ్చు. అన్నం తిన్న తర్వాత చేయి తుడుచుకుంటాను చూస్తారు టిష్యూ పేపర్. దేవుని వాక్యం ఈ రోజు విని ఓ టిష్యూ పేపర్ లాగా తీసి అవతల పడేసి వెళ్ళగానే రిమోట్ చేతిలో పట్టుకోవచ్చు. ఈ రోజు రేపు మళ్ళీ సీరియల్స్ ప్రారంభం చేయొచ్చు. బికాస్ దిస్ ఇస్ యువర్ టైం. కానీ ఆయన టైం వచ్చిన తరువాత మాత్రము ఎవడు ఆయన ఆపలేడు. కొలిచి 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 ఒడిలో పోస్తాడట, ఒడిలో పోస్తాడట. జాగ్రత్త. ఇందాక నుంచి అంటే భయపడతాను అనుకుంటున్నారా? సంగమా, ఇది ఆశీర్వాదకరమైన శుభవార్త మీకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకుని మార్చుకుంటే నువ్వు అగ్ని జ్వాలకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. రుబాబుగా బతకొచ్చు భూమి మీద బతికినంత కాలం. హల్లెలూయా. ఇంతకీ ఈ పాతాళం అనేది చెప్తూనే ఉన్నావు, కానీ ఎక్కడుందయ్యా కదా? ఎక్కడుంది? ఈ సెటప్ లో ఆకాశము, భూమి, ఈ సముద్రము, వీటిలో ఈ పాతాళం అనేటటువంటి ఏరియా ఎక్కడ ఉంది? స్థలం కూడా చూపిస్తాం మీకు ఎక్కడ ఉందో. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా తీసిన చదవచ్చు. యెహెజ్కేలు 26:19. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణముల వలనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచున్నట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుడకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళంలోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింప చేసేదను. భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. ఎందుకు? భూమి క్రింద ఏమి నివాసం ఉంది అంటే అక్కడ పాతాళం ఉంది అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. ఇది మనకి సరిగా అర్థం అయ్యుండకపోవచ్చు. నా వైపు చూడండి, నేను వేరొక ఉదాహరణ చెప్తాను. ఇంగ్లీష్ లో అయితే అది 2 వచనాలు సెపరేట్ గా ఉంది, అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉండేది. ఇక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంది. భూమి క్రింద ఉన్న స్థలంలోకి నేను పంపిస్తా అని అంటున్నాడు.
ఎందుకు పంపిస్తావయ్యా భూమి కింద అంటే, భూమి క్రింద ఉన్న స్థలంలో పాతాళంలోనికి పంపిస్తానని శపిస్తున్నాడు దేవుడు. ఒక ప్రవచనం చెప్తున్నాడు తూరు పట్టణం గురించి. అంటే భూమి క్రింద పాతాళం ఉంది అనేటటువంటి వాస్తవాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకు అర్థం కావడం లేదు కాబట్టి అర్థమయ్యేటటువంటి సన్నివేశాన్ని ఒకటి చెప్తాను. అవి మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి రోజు. ఐగుప్తు చెర నుంచి విడిపించాడు. కనాను దేశానికి యాత్రలో ఉన్నారు వారందరూ. ఆ సమయంలో కోరవు సంబంధులు కొంతమంది ఏం చేశారంటే ఎదురు తిరిగారు. ఏమయ్యా మోషే, మా తలకి ఎందుకు కింద పెడుతున్నారు, కొద్ది పైకి ఎత్తారు. ఏమయ్యా మోషే, నీవే నా పెద్ద లీడర్వి, నీవే నా యాజకుడివి, నీవే నా సేవకుడివి, మేము చేయకూడదా, మేము నాయకులం కదా, మాకు చేత కదా అని కోరవు సంబంధులైనటువంటి వారు సుమారు 250 మంది ఎదురు తిరిగారు. ఎదురు తిరిగితే మోషే బతిమలాడు, అరే బాబు ఇది ఎవరు పడితే వాడు చేసేది కాదురా, దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, మీ యాజకులు ఉన్నారా, అలా అనకూడదంటే కోర సంబంధులు వినలేదు. సరే బాబు రేపు రండి, అగ్ని తీసుకొని రండి, మీరు దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తాడా మమ్మల్ని స్వీకరిస్తాడా చూద్దామని చెప్పి ఆ రోజు మరుసటి రోజున పరీక్ష పెట్టుకుంటా. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళని వేసేస్తాను అంటాడు, వీళ్ళని నాశనం చేస్తా, నాయకుడైనటువంటి నీ మీద ఎదురు తిరుగుతున్నాడు కాబట్టి వీళ్ళని నేను నశింప చేస్తానని చెప్పి కోరవు సంబంధులైనటువంటి 250 మందిని కూడా దేవుడు నాశనం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆకాశం నుంచి ఏమి అగ్ని కురిపించాడు. ఏం చేస్తాడంటే కోరవు సంబంధులందరూ ఎక్కడ నిలవబడి ఉన్నారో దేవుడు అక్కడ భూకంపాన్ని తెప్పిస్తాడు. భూమి 2గా చీలిపోతుంది. 250 మంది ప్లస్ కోరవు నిలబడి ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే భూకంపాన్ని తెప్పిస్తాడు. తెప్పించగానే భూమి నెర విడిచెను అని అంటుంది. భూమి కొద్దిగా అటు వెళ్ళిపోయింది, భూమి కొద్దిగా ఇటు వెళ్ళిపోయింది. రెండింటి మధ్య కాలువలాగా సందు ఏర్పడింది. వాళ్ళు స్ట్రైట్ గా భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళిపోయారు. భూమి యొక్క క్రింద ఏముంది అనుకున్నాం ఇందాక మనం, ఏముంది అనుకున్నా అంటే వీళ్ళు పడితే ఎక్కడ పడాలిగా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 16:30. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. ఉపయోగపడి కూడా అతడు ఆ మాటలని చెప్పి సాధించగాని వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరవు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగి వేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే ఎక్కడ కూలిరి ఎప్పుడు కూలిరి? భూమి నెరవేర్చింది, భూమి పగిలిపోయింది, భూమి చీలిపోయింది, భూమి కొద్ది భాగం అట్టెళ్ళిపోయింది, భూమి కొద్ది భాగం ఇట్టెళ్ళిపోయింది. మధ్యలో మిగిలిపోయినటువంటి కోరవు సంబంధులందరూ ఎక్కడ కూలిపోయారట? ఎక్కడ కూలిపోయారు అంటే ఇప్పుడు చెప్పండి, పాతాళం ఎక్కడుంది? హలో, ఎట్ట కథలు కాదు, రామ్ గోపాల్ వర్మ సినిమా కాదు ఇది. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద రియాలిటీ. మనము సైబీరియా అనేటటువంటి ఒక దేశాన్ని గురించి విన్నాం. ఆ దేశం వాళ్ళకి వర్తమానం పంపించే రష్యాలో ఉంటుంది. నేను USSR అని ఒక మ్యాగజైన్ వచ్చేది. నేను 8వ తరగతి చదువుకున్నాను. చిన్న 13 years ఆఫ్ ఏజ్లో ఒక మ్యాగజైన్ వచ్చేది. అక్కడికి ఈ వేరే వాళ్ళందరూ చెప్పారట, ఈ సైబీరియా అనేటటువంటి ప్రాంతంలో మీరు తవ్వకాలు మొదలు పెడితే మీ దగ్గర పెట్రోలియం ఉంది, మీ దగ్గర డీజిల్ ఉంది, ఆయిల్ తగినంత ఆయిల్ ఉంది మీకు, మీరెందుకు ఆ ముస్లిం దేశాల మీద ఆధారపడతారు, మీరు వెళ్ళి తవ్వండి అని రష్యన్స్ కి చెబితే ఆ సైబీరియా అనేటటువంటి ప్రాంతంలో
ఆ రష్యన్స్ అంటే కమ్యూనిస్ట్, వాళ్ళు దేవుడిని నమ్మరు. వాళ్ళందరూ తవ్వారట. తవ్వుతూ ఉంటే ఆ డ్రిల్ బిట్ ఏదైతే ఉంటుందో బోర్ వేయడానికి డ్రిల్ బిట్ వేస్తారు. ఆ డ్రిల్ బిట్ వేస్తున్నారట. వెళ్ళిపోయిన తర్వాత భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫ్రీగా తిరుగుతుందట డ్రిల్ బిట్. భూమి అడుగు భాగాన్ని కూడా వెళ్ళిపోయింది, కానీ వీళ్ళకి చుక్క కూడా పడలేదు ఆయిల్. ఇదేంట్రా బాబు ఆయిల్ ఏం పడలేదని మొత్తం తీసేసాడట ఆ డ్రిల్ బిట్స్ అన్ని. తీసిన తర్వాత ఇది యూట్యూబ్ లో మీరు కొట్టండి, సైబీరియా అని కొట్టండి చాలు. ఇది మీకు యూట్యూబ్ లో మీకు పిక్చర్స్ తో సహా వస్తుంది. ఇది పెట్ట కథ కాదు, ఇది చరిత్ర, హిస్టరీ. వాడు రాసినటువంటి చరిత్ర ఇది. యుఎస్ఎస్ఆర్ వాడు రాసినటువంటి చరిత్ర ఇది. తీసేసాడట. ఇక మళ్ళీ శాస్త్రవేత్తలు అందరూ కూడా వీళ్ళు ఎట్లాగో తీసారు కదా, అసలు ఏముంది భూమి అడుగు బాగానా అని కనిపెట్టడానికి కెమెరాస్, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ అడుగునే వేస్తే మనుష్యుల యొక్క కేకలు వారికి వినపడ్డాయట. ఆ రికార్డింగ్స్ ఉన్నాయి. అదే రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళాలి మీరు. అక్కడ అగ్ని జ్వాలలు ఎలా ఉన్నాయో ఆ పిక్చర్ కూడా పంపించారు. అగ్ని జ్వాలలు ఎక్కడున్నాయి? పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. పాతాళం ఉందా లేదా? నేను చెప్పాను, ఎవరు చెప్తున్నారు? దేవుడు. నువ్వు సంకలో పెట్టుకుంటావే, నువ్వు పడుకునేటప్పుడు నీ దిండి మీద పెట్టుకుంటావే, ఆ బైబిల్ చెప్తుంది. చనిపోయిన తరువాత జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు మరో ప్రపంచంలో జీవించడానికి వెళుతున్నావు. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టావు, ఈ కాకినాడను విడిచిపెట్టావు. నువ్వెంత అబ్రహాము రొమ్ముకన్నా వెళ్ళాలి, లేకపోతే నువ్వు వెళ్ళేది పాతాళమే. పాతాళంలో అగ్ని జ్వాలలు ఉన్నాయి, ఆకలి ఉంది, దాహం ఉంది, వేదన ఉంది, ఏడుపో, పండు కొరుకుంటా, భయంకరమైనటువంటి శిక్ష. యుగ యుగాలు మండిపోతూ కాలిపోతూ ఉంటావు. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఏదో పనులని చేసింది దీంతోనేగా. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ఉన్నా చెవుడుతో విడిచిపెట్టడం. అందుకే అంటున్నావు, కొలిచి పోస్తాడు నీ ఒడిలో ఆ రోజున. ఎక్కడుంది పాతాళం? ఎక్కడుంది పాతాళం? భూమి క్రింద ఉంది. ఒక్కసారి అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్దాం. పాతాళం గురించి చాలా తెలుసుకున్నాం. మనిషి మరణించిన తర్వాత పాతాళానికి వెళ్తే అగ్ని జ్వాలల్లో యుగాలు కాలిపోతాడు. ఆ పాతాళం భూమి కింద ఉంది. అబ్రహాము రొమ్ము దగ్గరికి వద్దాం. అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు లాజరు అనేవాడు. ఈ అబ్రహాము రొమ్ము ఎక్కడ ఉంది అసలు? అబ్రహాము రొమ్ములో అగ్ని జ్వాలలే ఉండవు. అక్కడ హేబేలు మొదలుకొని చనిపోయినటువంటి పరిశుద్ధులు, దావీదు గాని, దానియేలు గాని, ఎస్తేరు గాని, రూతు గాని, వీళ్ళందరూ ఉండేటటువంటి నెమ్మది అయిన ప్రాంతం. అది నెమ్మది అయిన ప్రాంతం. అక్కడ కరోనా కూడా ఉండదు. డోంట్ వరీ అబౌట్ దట్. ఆకలి ఉండదు, తప్పిక ఉండదు, ఏమి ఉండదు. బీపీ, షుగర్ ఏముండదు నీకు. ఇక్కడ బాధపడుతున్నావు కదా, యూ విల్ నాట్ హ్యావ్ బ్లడ్ ప్రెషర్. నీకు షుగర్ ఉండదు. యూ విల్ బి హెల్తీ, యూ విల్ బి హెల్తీ అండ్ హెల్తీ. అక్కడ అబ్రహాము రూమ్ అనే ప్రాంతంలో యూ విల్ బి యాక్టివ్. అక్కడ ఉండబోతున్నాం. ఇంతకీ ఇదైతే అడ్రస్ దొరికిపోయింది. అడ్రస్ కూడా పట్టేసాం మనం. పాతం ఎక్కడ ఉంది? అడ్రస్ ఇది భూమి కింద ఉంది. మరి అబ్రహాము రూమ్ ఎక్కడ ఉంది? అది కూడా చెప్తాం. భూమి కింద ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడండి. ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళిద్దరూ ఒకటే లెవెల్లో ఉండాలి, ఒకే సర్ఫేస్ లో ఉండాలి. ఉదాహరణకి ఈ మేడం మీద ఎవరైనా ఉన్నారనుకోండి, మనం మాట్లాడగలమా? పోనీ మేడం కింద ఎవరైనా ఉన్నారు అనుకోండి, మాట్లాడగలమా? కనపడతారా వాళ్ళు? మేడం మీద ఉన్నా కనపడరు, మేడం కింద ఉన్నా కనపడరు. మనకి ఎప్పుడు కనపడతారు? అందరూ ఒకటే లెవెల్లో ఉండాలి, అందరూ ఒకే సర్ఫేస్ లో ఉండాలి. అంటే ఈ భూమి క్రింద పాతాళంలో ఉన్నటువంటి ఆ ధనవంతుని ఆత్మ అబ్రహామును చూస్తుంది. అంటే అబ్రహాము ఒకవేళ భూమి మీద ఉన్నాడు అనుకోండి, కనపడేవాడా? లేదుగా. అబ్రహాము పాతాళానికన్నా కింద ఉన్నాడు అనుకోండి, కనపడేవాడా? కనపడేవాడు కాదు. అంటే అబ్రహాము రొమ్ము ఎక్కడ ఉందో తెలుసా? అది కూడా భూమి క్రిందే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూడగలుగుతున్నారు. ఈ కాంటెక్స్ట్ కి సంబంధించి దేవుడు భూమి యొక్క క్రింది భాగాన్ని 3 భాగాలు చేశాడు. భూమి యొక్క క్రింది భాగాన్ని ఇప్పుడు మన సైన్స్ లో పేపర్లో చదువుతుంటాం. ఒక్కొక్కసారి పలానా దేశంలో అగ్ని జ్వాలలు వచ్చేసి కొండలు పగిలిపోయి లావా బయటకు వచ్చిందని మనం చదువుతూ ఉంటాం, పేపర్లో చదువుతుంటాం. అక్కడ ఎందుకు రావాలి? మన కాకినాడ ఎందుకు రావాలి? ఎప్పుడు చూసినా అదే ప్రాంతంలో లావా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే దేవుడు భూమి యొక్క
క్రింది భాగాన్ని 3 భాగాలు చేశాడు. నంబర్ 1 ఇదొక భాగం చేసేసాడు, భూమి క్రింద భాగాన్ని. అగ్ని జ్వాలలు వేశాడు. ఇక్కడ అగ్ని జ్వాలలు వేసి తిరిగి పాతాళము అని పేరు పెట్టాడు. ఆ చివర మరో భాగం చేశాడు. మరో భాగం చేసి దీనికి అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు. అక్కడ అగ్ని జ్వాలలు లేవు, అంత శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి అక్కడ. ఒక ప్రత్యము అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు భూమి క్రింద, మరో ప్రత్యము పాతాళం అని పెట్టి అగ్ని జ్వాలలు వేశాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఏం వేశాడు? అగాధం వేశాడు. అగాధం కూడా ఒక రోజు ఇప్పుదాం ఈసారి వచ్చిన అగాధం కూడా ఒక పర్పస్ ఉంది. 2వ రాకడలో అగాధం తెరవబడుతుంది. దాని గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. భూమి క్రిందే అబ్రహాము రొమ్ము కూడా ఉంది. అంటే మనుషులు మరణించినప్పుడు ఎవరైనా సరే భూమి క్రింది భాగానికి వెళ్ళాలి. భూమి క్రింద ఉన్నటువంటి అబ్రహాము రొమ్ము కన్నా వెళ్ళాలి. భూమి క్రింద ఉన్నటువంటి అగ్ని జ్వాలలతో నిండి ఉన్నటువంటి పాతాళమైనటువంటి ప్రాంతానికైనా, ఈ 2 ప్రాంతాలలో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి సౌలు చివరి దశలో, అంటే దావీదు కంటే ముందు ఉన్నటువంటి రాజు, చివరి దశలో దావీదు అన్న సౌలు 40 సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. అందులో ఒక 2 సంవత్సరాలు దేవుడు మాట వింటాడు, 35 సంవత్సరాలు ఇష్టమని చేసుకుంటాడు. చివరికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడంటే సౌలు విడిచిపెట్టేస్తాడు. ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రార్థన చేస్తుంటాడు, దేవుడు మాట్లాడు. ఎన్నో రకాలుగా దేవుడు అడుగుతుంటాడు, కానీ దేవుడు కనపడడం, దేవుడు మాట్లాడడం. అప్పుడు ఏమనుకుంటాడంటే ఆ చిన్నగి అంటే బ్లాక్ మ్యాజిక్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ దేశంలో, అక్కడికి వెళ్ళి ఆమెను కనుక్కొని ఒక వ్యక్తితో నేను మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి. సమూయేలు కూడా చనిపోయాడు అప్పటికి, నా ప్రవక్త అయినటువంటి సమూయేలు చనిపోయాడు అని ఆమె దగ్గరకు వచ్చి బ్లాక్ మ్యాజిక్ చేసి ఆమె దగ్గరకు వచ్చి వాళ్ళ మంత్రకాలు వారు, అమ్మ నేను ఒక వ్యక్తిని చూడాలి, ఒక వ్యక్తితో నేను మాట్లాడాలి, నువ్వు చనిపోయినటువంటి ఆ ప్రేత ఆత్మను నువ్వు పైకి తీసుకొని రావాలంటే ఎవరి ఆత్మను తీసుకొని రావాలయ్యా అంటే సమూయేలు తీసుకొని రా అంటాడు. అప్పుడు ఆమె మంత్రతంత్రాలు చేస్తే సమూయేలు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? తెలీదా? సమూయేలు గ్రంథం చేయండి ఒకసారి. మొదటి సమూయేలు 28, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 11 నుంచి. మొదటి సమూయేలు 28, 11 నుంచి 28. మొదటి సమూయేలు గ్రంథము 28, 11 నుంచి. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలనని. చదువునాను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలి వాడకుడు పైకి వచ్చుచున్నాడనిగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు నన్ను పైకి రమ్మని, చాలు నీవెందుకు తొందర పెట్టితమని సౌలు అడగగా, చాలు చాలు చాలు. సమూయేలుతో మాట్లాడాలి అని ఆ కర్ణపిశాచి చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె తన మంత్ర తంత్రాలతోటి సమూయేలు పైకి తీసుకుని వస్తే ఎక్కడ నుంచి వచ్చాడంటే ఆయన భూమిలో నుంచి వచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము రొమ్ము ఎక్కడ ఉంది? భూమి క్రిందే ఉంది. భూమి క్రిందే ఉంది కాబట్టి అబ్రహాము రొమ్మునే ఉన్నాడు సమూయేలు కూడా. కాబట్టి హేబేలు మొదలుకొని, హేబేలు మొట్టమొదటి హతసాక్షి, అక్కడ నుంచి మొదలుకొని చనిపోయినటువంటి వారందరూ కూడా అక్కడ భూమి క్రింద ఉన్నటువంటి అబ్రహాము రొమ్ముకి వెళ్ళారు. సమూయేలు పిలవగానే భూమిలో నుంచి పైకి వస్తే సమూయేలు అడుగుతున్నాడు, నన్ను భూమిలో నుంచి పైకి ఎందుకు రమ్మన్నావు అని సౌలు అంటాడు. అంటే ఈ అబ్రహాము ఉంది, భూమి క్రిందే ఉంది. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. మొన్నటిదాకా మనం 40 రోజులు పండుగ చేసుకున్నాం. ఈస్టర్ పండుగతో మనం ముగించేసాం. యేసు ప్రభు కూడా గుడ్ ఫ్రైడే నాడు మరణించాడు. యేసు ప్రభు మరణించాడంటే ఆయన ప్రాణం పోయింది. ఆయన కూడా త్రిత్వమే కదా, ఆయనకి ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. ఆయన ప్రాణం పోయింది. ఆయన దేహాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఆయన యోసేపు వచ్చి తీసుకెళ్లాడు. ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది?
ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది? ఎవరి ఆత్మ అయినా వెళ్ళాల్సింది ఒకటే రూల్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత